జగిత్యాల వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఏ ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉంటారో వారికి తెలియదని ఎద్దేవా చేశారు. 2029 వరకు సీఎంగా ఉంటానన్న రేవంత్ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల పనులను పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రమాదవశాత్తు కుంగిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు కూడా చేయలేని అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు. ఎన్ని రాజకీయ పరిణామాలు జరిగినా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ పియర్స్ ఏవైతే కృంగిపోయినాయో వాటి పునర్నిర్మాణానికి సంబంధించి టెస్టింగ్ కొరకు బోర్స్ వేయాలని చెప్పంటే అది కూడా వేయలేకపోతున్నాను చెప్పండి. ప్రాణహిత అదే తుమ్మడేటో నిర్మాణం చేయవయా, నీకు సాధ్యం కానప్పుడు ఉట్టిగెందుకు ప్రజలను నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తావే? నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, దిస్ ఈజ్ ఛాలెంజ్. నువ్వు ఏం చేస్తావు చేయవయా? ఇప్పుడు ప్రాణహిత నదీ జలాల మల్లిపు సంబంధించి తుమ్మటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయలేకుంటే నువ్వు ఎంత ఎత్తు కడతావో కట్టు, ఏమైనా ఏం ప్రయత్నం చేస్తావో చెయ్యి. ఆ నిర్మాణం చేసి నదీ జల వినియోగం చేయలేకున్నట్టయితే ఓటు అడిగే నైతిక హక్కు నీకు లేదు అంటూ, ఓటు అడిగే నైతిక హక్కు నీకు లేదు అని చెప్పంటాడు. నీ ఫ్యూచర్ గురించి నీకు ఆలోచన తప్పేది ఇస్తుందో, తెలంగాణ ప్రజల ఫ్యూచర్ నీకు పట్టలేదు. తెలంగాణ ప్రజల ఫ్యూచర్ అనేది ఏది ఇస్తుందో ఇలా గోదావరి, కృష్ణా నదీ జలాల వినియోగంతో ముడిపడి ఉన్నది. మల్కజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీ